ఈ రోజు మనం శంకర్పల్లికి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ మనకి చాలా తక్కువ బడ్జెట్లో అయితే విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ అండి. వీడియో మొత్తం చూడండి, అన్ని డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తాను. సో లాస్ట్ వరకు వీడియోని చూడండి. లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోమ సింధు మార్కెటింగ్. ఎక్కడైతే జెన్యూన్ ప్రాపర్టీస్ మాత్రమే దొరుకుతాయో అదే ఎస్ఎస్ఎం. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఫాలో అయిపోండి. సో G+2 విల్లా అండి ఇది. సో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఫ్లోర్ ప్లానింగ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లా మనకి. సో చూడండి, 30 feet రోడ్ అయితే మనకి ఇచ్చారనమాట విల్లాస్కి మధ్యలో. ఇది వచ్చేసి G+2 విల్లా అండి, విచ్ ఇస్ ఆఫ్ 4 bedrooms ట్రిప్లెక్స్ విల్లా అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చిన్న వాష్ ఏరియా అండ్ గార్డెనింగ్ లాగా మనకైతే ఇచ్చారు. సో ఇది వచ్చేసి ముందు చూడండి, కార్ పార్కింగ్ ఏరియా అండి ఇదంతా. సో విల్లాలోకి అయితే ఎంటర్ అయిపోదాం. లోపల హాల్లోకి అయితే ఎంటర్ అయిపోదామండి. ఇది వచ్చేసి హాల్. సో ఇక్కడ టీవీ ఏరియా మనకి, టీవీ సెటప్ ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. అండ్ కబోర్డ్ వర్క్ అండ్ ఫర్నిషింగ్ మొత్తం ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట మనకి విల్లా వచ్చేసి. సో 2 విల్లాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో 2 కూడా ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లాస్. సో తక్కువ ప్రైస్కి అయితే పడుతున్నాయండి మనకి. ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు. ఎలక్ట్రికల్ వర్క్ ఎవ్రీథింగ్ హెస్ కంప్లీటెడ్ అనమాట. సో ఇది వచ్చేసి కిచెన్ చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్, మొత్తం కబోర్డ్ వర్క్ అనమాట. సో అంతా ఫర్నిష్డ్గా ఇస్తున్నారు. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఇది డైనింగ్ అండి, డైనింగ్ ఏరియా ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా కబోర్డ్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో మనకి ఇక్కడ హాల్ నుండి చూస్తున్నారు కదా మొత్తం వ్యూ ఎలా ఉందో. ఇది వచ్చేసి మనకి కింద మెయిన్ బెడ్రూమ్ అండి. సో పెద్దవాళ్ళు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైనా ఉండాలనుకుంటే ఇక్కడ ఈ బెడ్రూమ్లో ఉండొచ్చు అనమాట మనకి, పైకి ఎక్కలేని వాళ్ళు. సో బెడ్రూమ్లో కూడా చూస్తున్నారు కదా మొత్తం ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట, కబోర్డ్స్ వర్క్ మొత్తం. సో బెడ్, కబోర్డ్ వర్క్. సో విండోస్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఫుల్లీ వెంటిలేషన్ అనమాట. మిర్రర్, సో ఇక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్ అయితే ఇచ్చారండి. సో చూడండి ఎంత నీట్గా ఉంటుందో. సో క్లాసీ లుక్ అనమాట, మొత్తం టైల్స్ వర్క్. సో వీళ్ళన్నీ వాడే మెటీరియల్ అంతా బ్రాండెడ్ అండి. సో ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటుంది. చిన్న వాష్ బేసిన్ ఇక్కడ మనకి. సో ఇక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత సో ఒక్కసారి లుక్ వేసుకోండి. కింద హాల్, డైనింగ్ అండ్ ఓపెన్ కిచెన్, టీవీ యూనిట్, సో మెయిన్ డోర్. సో ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫ్లోర్కి. ఇక్కడ కూడా వెంటిలేషన్కి విండో అండి చూడండి. సో మీకు వీడియోలోనే అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగుంది విల్లా అనేది. సో ఇది వచ్చేసి ఓపెన్ స్పేస్ ఇక్కడ. దీంట్లో ఒక బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 bedrooms ఉంటాయి, కింద గ్రౌండ్లో ఒకటి ఉంటుంది. సో అటాచ్డ్ బాత్రూమ్స్. సో దీంట్లో కూడా ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. సో బెడ్ కూడా ఇస్తున్నారు దీంట్లోనే. విండోస్,
2 విండోస్ ఉన్నాయి. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. దీంట్లో కూడా మనకి వెంటిలేషన్ చూస్తున్నారు కదా. అన్ని మెటీరియల్స్ బ్రాండెడ్ ఆర్డర్ అండి. దీంట్లో బాత్రూమ్ యూజ్ చేసిన యాక్సెసరీస్ అన్నీ కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ అండి. మీ అందరికీ మంచి మంచి ప్రాపర్టీ అప్డేట్స్ ఇవ్వడానికి అయితే మేము చాలా కష్టపడుతున్నాం. సో వీడియోస్ అందరు చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే, మనం చేసే వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అవుతాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నచ్చితే. సో ఇది వచ్చేసి ఓపెన్ ఏరియా. సో ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉందండి ఫస్ట్ ఫ్లోర్లో మనకి. సో ఇది వచ్చేసి బెడ్రూమ్. సో దీంట్లో కూడా మొత్తం కబోర్డ్ వర్క్ అనమాట. వుడ్ వర్క్ ఎక్కడ తగ్గకుండా చేయించారు. చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు మనకి. సో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి, ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. సో వాష్రూమ్ చూస్తున్నారు కదా. మన వీడియోగ్రాఫర్ని అయితే చాలా సతాయించిన నేను. సో ఆయన 2 విల్లాస్ వీడియోస్ అయినా మొత్తం ఒకటే రోజు తీయాల్సి వచ్చింది. సో మాకు డే మొత్తం ఇక్కడనే గడిచిపోయింది ఎండలో. సో ఫుల్ స్వెట్ అనమాట. సో ఆయనకు ఒక లైక్ వేసుకోరి. వుడ్ వర్క్ అయితే చాలా బాగుంటుందండి, చూడండి మీరు. ఎవరికైనా నచ్చితే ఒకసారి శంకర్పల్లి విజిట్ చేయండి, ఇక్కడ విల్లాస్ చూడండి, నచ్చిన వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి నన్ను. సో సోమసింధు మార్కెటింగ్ వాట్సాప్లో కూడా మీరు మెసేజ్ చేసినా రెస్పాండ్ అవుతాం. సో ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియా అండి మనకి. సో ఇన్విజిబుల్ మనకి గ్రిల్స్ ఇచ్చారు ఇక్కడ. సో బాగుంటుంది చూడడానికి మీకు. సో గ్రిల్స్ ఉన్నట్టు కూడా కనిపించదు అనమాట. సో విల్లాస్ అయితే అన్నీ ఇలా ఉంటాయి. సో ఒకటే ప్యాటర్న్ మొత్తం. సో చూడడానికి బాగుంటుంది. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇది రెసిడెన్స్ ఏరియాలో ఉందండి, పక్కన ఇల్లులు కూడా ఉంటాయి. సో మనకి శంకర్పల్లి మెయిన్ టౌన్ ఊరు ఏదైతుందో ఊరు నుండి కొంచెం ముందుకు రాగానే అన్ని ఇండ్ల మధ్యలోనే ఉంటాయి అన్నమాట రెసిడెన్స్ ఏరియా. సో మీకు ఏ ప్రాబ్లం ఉండదు. సో అన్ని షాప్స్ అండ్ మెడికల్ స్టోర్స్ ఎవ్రీథింగ్ మనకైతే అందుబాటులో ఉంటాయి. సో ఇది వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ కొంచెం ఓపెన్ స్పేస్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి, ఆర్ హోమ్ థియేటర్. మనం 4th బెడ్రూమ్ అనుకోవచ్చు, హోమ్ థియేటర్ రూమ్ కానీ. సో ఇక్కడ కూడా కబోర్డ్ వర్క్ చూస్తున్నారా, మొత్తం వైట్ అండ్ గోల్డ్ క్లాసీ లుక్ అనమాట. సో ఇక్కడ కూడా విండోస్ మనకి వెంటిలేషన్ కోసం. సో 2 విండోస్ అయితే ఇచ్చారు. అంతా కబోర్డ్ వర్క్ మొత్తం చూడండి. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. సో ఇదైతే మనకి చాలా తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుందండి, చాలా తక్కువ ప్రైస్ అయితే పెట్టారు దీనికి. సో అది కూడా మీకు ఫుల్ ఫర్నిష్డ్ అనమాట. సో ఈ కాస్ట్ వచ్చేసి 1.7 CR విత్ ఫుల్లీ ఫర్నిష్డ్, అంతా ఫర్నిషింగ్ చేసి వీళ్ళే ఇస్తున్నారు. సో ఈ ప్రైస్కి అయితే మనకి ఇక్కడ దొరకదు జనరల్గా. సో మంచి ఏరియాలో మంచి లొకేషన్ అనమాట ఇది. సో చూడండి, ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. టెర్రస్ మీదకి అయితే వచ్చేసామండి. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది వ్యూ. అండ్ మనం టెర్రస్ మీద గార్డెనింగ్ కూడా చేసుకోవచ్చు. సో పక్కన పెట్టుకున్నారు కదా చెట్లు, అలా గార్డెనింగ్ కూడా చేసుకోవచ్చు, టెర్రస్ గార్డెనింగ్. సో మళ్ళీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళొచ్చు స్టెప్స్. ఒక్కసారి చూసేసుకోండి మొత్తం రౌండ్గా. నెక్స్ట్ మీకు స్విమ్మింగ్ పూల్ అండ్ క్లబ్ హౌస్ని కూడా చూపిస్తాను. సో అది కూడా చూసేయండి మొత్తం. సో ఇదండి, ఇది వచ్చేసి క్లబ్ హౌస్. క్లబ్ హౌస్ పక్కనే మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. సో క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి బ్యాంకెట్ హాల్, జిమ్, యోగా హాల్, ఇండోర్ గేమ్స్ అండ్ లైబ్రరీ ఉంటాయి. సో అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది మనకి అవుట్డోర్ గేమ్స్లో. సో క్లబ్ హౌస్ పక్కనే స్విమ్మింగ్ పూల్ అండి మనకి ఇక్కడ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సోమసింధు మార్కెటింగ్ను సంప్రదించగలరు.